హలో ఫ్రెండ్స్, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగి 13 మంది చనిపోవటం మాత్రమే కాకుండా అనేక మందికి తీవ్రంగా గాయాలైన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీని గురించిన అనేక కథనాలు మీరు రకరకాల మాధ్యమాలు చూసుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వీటికి సంబంధించిన అనేక కథలు వచ్చాయి. అయితే ఈ దాడి వెనక ఎవరున్నారు అనేది ఇప్పటి వరకు కూడా 1+1 అందరూ లెక్కేసి చెప్తున్నదే కానీ అఫీషియల్ రికార్డ్ ఏది ఇంతవరకు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా ఏ ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పటివరకు జరిగిన అనేక ఆపరేషన్స్, అరెస్టులు, వాటికి సంబంధించి పత్రికల్లో వచ్చిన రకరకాల వార్తలను ఒకచోటుకు తీసుకురావడం వల్ల చాలా మందికి కథ అర్థమైంది. ఫస్ట్ టైం దేశంలో వైట్ కాలర్ టెర్రర్ సెల్ ఈ పని చేసిందని, ఇందులో అనేక మంది డాక్టర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అట్లాగే ప్రభుత్వం కూడా దానంతట ఇది కనుక్కున్న విషయం కూడా కాదు. కాశ్మీర్లో అక్టోబర్ నెలలో అక్కడ పోలీసుల్ని, సెక్యూరిటీ పర్సనల్ని థ్రెటన్ చేస్తూ వచ్చిన పోస్టర్లతో అలర్ట్ అయ్యి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అందులో దొరికిందే డాక్టర్లు ఇన్వాల్వ్ అయిన వైట్ కాలర్ టెర్రర్ సెల్. ఫరీదాబాద్లో ఉన్న ఆల్ ఫలా మెడికల్ కాలేజ్ కేంద్రంగా జరిగిందని, అనేక మంది అక్కడ పనిచేసే డాక్టర్లు ఈ సెల్లో భాగంగా పనిచేశారని, వీటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది డాక్టర్లు అరెస్టులు జరిగాయి. వాళ్ళ ద్వారా వచ్చిన క్లూస్ ఆధారంగా దాదాపుగా 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ కూడా లభ్యమయ్యాయి. సో ఈ సెల్ని విచ్ఛిన్నం చేయడంతో దానికి మాస్టర్ మైండ్ అని భావిస్తున్న ఉమర్ నబీ కొన్ని ఎక్స్ప్లోజివ్స్ని తీసుకుని ఆ మెడికల్ కాలేజ్ ఉన్న ఫరీదాబాద్ నుంచే ఢిల్లీకి వచ్చాడని, ఒక రోజంతా ఢిల్లీలో తిరిగి ఒక 3 గంటల పాటు ఒక మసీద్ దగ్గర పార్కింగ్ కూడా చేసి ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి దాన్ని పేల్చివేసి ఉంటారని ఇప్పటివరకు మనకు వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతుంది. బట్ అతన్నే ఉమర్ నబీ అన్న విషయం ఇప్పటివరకు అయితే పోలీసులు ధృవీకరించలేదు. బట్ DNA టెస్టులను బట్టి కాశ్మీర్లో కొన్ని అరెస్టులు కూడా చేస్తున్నారు, లేదా కొంతమందిని ప్రశ్నిస్తూ కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కథనాలన్నీ కూడా పత్రికల్లో వచ్చినవి లేదా పోలీసులు లీక్ చేసినవి. వీటన్నిటిని కూడా మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్గానే తీసుకోవాలి. ఇందులో ఉన్న అన్ని పేర్లు కూడా ముస్లిం పేర్లే కాబట్టి ఇది ఇస్లాం తీవ్రవాదం అనే మాట చాలా బలంగా వినిపిస్తుంది. సో దీనిలో 13 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. మోదీ అధికారంలో ఉంటే ఈ దేశంలో ఎటువంటి ఉగ్రవాదం ఉండదు, దేశం సురక్షితంగా ఉంటుందని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్రశ్న మనం వేయక తప్పదు. मोदी की सरकार है, मोदी की सरकार में हर डिपार्टमेंट को अलर्ट कर दिया गया है. कोई भी अगर आता है बम फोड़ने के लिए तो वहीं बॉर्डर पर ही उसको खलास कर दिया जाता है. ముఖ్యంగా ఈ పర్టికులర్ దాడి చూసుకుంటే అనేక భద్రతా వైఫల్యాలు లేదా ఇంటెలిజెన్స్ వైఫల్యాలు కూడా కనిపిస్తున్నాయి. 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ బోర్డర్ దాటి దేశానికి ఎట్లా వచ్చాయి? ఒక కారు ఆ స్థాయిలో ఎక్స్ప్లోజివ్స్ని పట్టుకుని ఢిల్లీ అంతా తిరుగుతుంటే కూడా పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? బోర్డర్ సెక్యూరిటీ, ఢిల్లీ పోలీస్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ ముగ్గురు ఫెయిల్ అవటం వల్ల మాత్రమే ఇవాళ ఇది జరిగింది. బట్ ఏ టెర్రర్ అటాక్ అయినా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడానికి. అది గత ప్రభుత్వంలో జరిగినా అందుకే జరగాలి, ఈ ప్రభుత్వంలో జరిగినా కూడా అందుకే జరగాలి. కానీ గత ప్రభుత్వము ముస్లిం అనుకూల ప్రభుత్వం అని చెప్పినప్పటికీ ఎందుకు ఈ టెర్రర్ అటాక్స్ జరిగాయి అనే ప్రశ్న మనం వేసుకోక తప్పదు. మళ్ళీ ఇప్పుడు కూడా మేము వచ్చాక ఉగ్రవాదుల్ని కట్టడి చేశామని చెప్పుకునే ప్రభుత్వంలోనూ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలు తప్పకుండా వేయాలి. ఎందుకంటే ఏ నేరం జరిగినా కూడా అందులో ఒక ప్రశ్న ఉంటుంది. క్యూ బోనో అంటే ఇది ఎవరికి ప్రయోజనం, ఎందుకోసం చేశారు? ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం ఒకటి, అంతేనా? ఇంతకంటే వేరే ప్రయోజనం కూడా ఉందా అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే పుల్వామా లాంటి సంఘటనలు మనకు చాలా కీలకమైన సంఘటనలు. అంతమంది ఆర్మీ జవాన్లు చనిపోయారు. అప్పుడు కూడా 300 కేజీలకు పైగా RDX బోర్డర్ దాటి వాహనంలో లోపలికి వచ్చింది. అప్పుడు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ఫెయిల్యూరే. 2019లో జరిగితే 6 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ దాన్ని ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ కాలేదు. ఎందుకు కాలేదు? నిజానికి పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగకపోగా ఒక వ్యక్తిని దేశపు కాన్షియన్స్ ఆధారంగా ఉరితీస్తున్న అని చెప్పారు. కానీ ఒక కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. జరగకపోగా జమ్మూ కాశ్మీర్లో పోలీసు అధికారిగా ఉన్న వ్యక్తే ఈ మొత్తానికి సూత్రధారిగా ఉన్నాడు అని కూడా బయటపడింది. ఆ వ్యక్తి ముస్లిం కాదు. మనం కేవలం ముస్లింల వైపే వేళ్లు చూపిస్తున్నప్పుడు దీని వెనకాల వీటిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, వీటిని జరిగేలాగా చేస్తున్న వాళ్ళు
ఇతరులు కూడా ఉంటున్నారు. వాళ్ళెవరు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం డీస్టెబిలైజ్ చేయడానికి చేశారన్నప్పుడు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అనేక అటాక్స్ హిందూ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. హైదరాబాద్లో జరిగిన మక్కా మసీద్ కానివ్వండి, మాలేగావ్ బ్లాస్ట్ కానివ్వండి, ఇవన్నీ చేసింది కూడా ఒక హిందుత్వ సంస్థనే. ఆ తర్వాత ఎప్పుడో అది బయటపడింది. బట్ బయటపడినప్పటికీ దానికి ప్రధానమైన సూత్రధారి అయిన ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ని క్యాన్సర్ అనే ఒక దొంగ అఫిడవిట్ పెట్టి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఆమెను ఎంపీ కూడా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఆమె మీద కేసు తర్వాత కొట్టుడు పోయింది, తప్పుడు కేసు అని చెప్పొచ్చు. కానీ ఈ సంవత్సరం ఫైనల్ తీర్పు రావడానికి ముందు కూడా ఎన్ఐఏ వాళ్లనే దోషులుగా చెప్పింది. 1400 పేజీల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎట్లా చేశారని చెప్తూ ప్రజ్ఞా సింగ్ ఠాగూర్, అసీమానంద్తో సహా 8 మందికి డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వాలన్నది. కానీ 1400 పేజీల రిపోర్ట్ను కూడా పక్కన పెట్టిన కోర్టు వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేసింది. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు ఈ దేశంలో ఎవరు నిర్దోషులుగా విడుదలవుతున్నారో, ఎవరు కావట్లేదు. ఎటువంటి నిర్దోషులు కనీసం బెయిల్ కూడా లేకుండా ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి జైళ్లలో మగుతున్నారో మనం చూస్తున్నాం. కోర్టు తీర్పు ఆధారంగా వాళ్ళు నిర్దోషులు అయి ఉండొచ్చు, కానీ ఎన్ఐఏ వేసిన 1400 పేజీల రిపోర్టులో మాత్రం వాళ్లే దోషులు. ఆ ఎన్ఐఏ పనిచేసింది కూడా ఈ ప్రభుత్వం కిందనే. కాబట్టి కేవలం ఉగ్రవాదులు ఒక మతానికే చెందిన వాళ్ళని బయటకు కనపడిందే నిజమా కాదా? ఇటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణంలో ఈ దాడులు జరుగుతున్న టైమింగ్ కూడా చాలా ప్రశ్నలకు తావిస్తుంది. పుల్వామా సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు జరిగింది. దానివల్లనే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచింది అన్న అభిప్రాయం కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అది నిజం కాదు అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు జరిగే ఇటువంటి టెర్రర్ అటాక్స్ ప్రజల్లో ఒక భయాన్ని, అనిశ్చితిని పెంచడం మాత్రమే కాకుండా అధికారంలో ఉన్న వాళ్లకు సరెండర్ చేసేలాగా చేస్తాయి. దీనికి సంబంధించి ప్రిన్స్టన్లోను, ఎంఐటీలోను పరిశోధనలు జరిగాయి. వాళ్ళు అమెరికాలో ఇటువంటి టెర్రర్ అటాక్స్ జరిగిన ప్రతిసారి అవి ప్రభుత్వాలను ఎట్లా రక్షిస్తున్నాయా లేదా అధికారంలో ఉన్న వాళ్లకు ఎట్లా పాయింట్స్ పెరుగుతున్నాయా అన్న దానికి సంబంధించి రీసెర్చెస్ చేశారు. అమెరికాలో టెర్రర్ అలర్ట్ సిస్టమ్ అంటారు. అంటే దేశంలో టెర్రర్ అలర్ట్ ఉంది అన్నప్పుడు మామూలుగా గ్రీన్లో ఉండేదాన్ని ఎల్లోలో కానీ రెడ్లో కానీ పెంచుతారు. 2004లో జార్జ్ బుష్ పట్ల విపరీతమైన వ్యతిరేకత దేశంలో ఉంది. సో 2004 ఎన్నికల ముందు అటువంటి టెర్రర్ అలర్ట్ని ఎల్లో నుంచి రెడ్కు పెంచారు. పెంచిన వెంటనే బుష్కి 7 పాయింట్లు ప్రజాదరణ పెరగడం మాత్రమే కాకుండా స్వింగ్ స్టేట్స్ అని ఏమంటారో ఈ స్టేట్స్ అన్ని కూడా బుష్ వైపు రావడంతో అతను ఎన్నికల్లో గెలిచాడు. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. పుల్వామా అనేది లోక్సభ ఎన్నికల ముందు జరిగితే ఈ సంఘటన సరిగ్గా బీహార్ మొదటి దశ అయిపోయి రెండో దశ ఎన్నికలకు ముందు రోజు జరిగింది. ఇది చేస్తున్నది ఇస్లాం టెర్రరిస్టులే అయితే వాళ్ళకి ఈ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయటం మాత్రమే ముఖ్యమైతే వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా ఎందుకు చేస్తున్నారు? కానీ ఈ ప్రశ్నలు అడగాల్సిన మీడియా ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది? వాళ్ళు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు చూస్తే చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రియాంక గాంధీ అమెరికాలో ఎందుకుంది, రాహుల్ గాంధీ ఖతార్లో ఎందుకున్నాడు అని అడుగుతున్నారు. జరిగిన తర్వాత కూడా ఏమీ పట్టనట్టుగా ప్రధానమంత్రి భూటాన్ ఎందుకు వెళ్ళాడు? ఈ ప్రశ్న కదా అడగాల్సింది. నిజానికి పెహల్గాం జరిగినప్పుడు కూడా ఆయన సౌదీ అరేబియాలో ఉన్నాడు. ఇది జరిగినప్పుడు ఆయన సౌదీ అరేబియాలో ఎందుకున్నాడు అన్న ప్రశ్న ఎందుకు వేయలేదు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా? అంతేకాకుండా ప్రియాంక అమెరికాలో ఉండటానికి దీనికి ఏంటి సంబంధం? ఆమె ఏమన్నా ఈ దేశానికి హోం మంత్రా, ప్రధానమంత్రి? ఉన్న వాళ్ళిద్దరిలో ఒక ఆయన మాట్లాడు, ఇంకొక ఆయన మాట్లాడకుండా దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ దీని గురించి మాట్లాడుతున్నాడు. పెహల్గాం జరిగినప్పుడు కూడా ఆయన సౌదీ అరేబియా నుంచి హుటాహుటి వచ్చి పెహల్గాం వెళ్ళాడా? లేదు. వెళ్ళి బీహార్లో రాబోయే ఎన్నికలకు అనుకూలంగా దాన్ని వాడుకున్నాడు. ఇంట్రెస్టింగ్లీ ఈసారి ప్రభుత్వం ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? పెహల్గాం అప్పుడు వెంటనే పాకిస్తాన్ అన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా ప్రారంభించారు. నిజానికి ఇది ఎక్కడైతే మొదలైందో పోస్టర్లు వేసింది జైషే అహ్మద్ అనే ఒక సంస్థ, పాకిస్తాన్కి సంబంధించింది. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం పాకిస్తాన్ అనే మాట వాడట్లేదు? బహుశా మీరు అనొచ్చు, చెప్తే ఒక మాట అంటారు, చెప్పకపోతే ఒక మాట అంటారు. బట్ ప్రభుత్వంలో ఒక కన్సిస్టెన్సీ ఉందా? ఒకసారి వెంటనే ప్రకటిస్తారు, యుద్ధానికి కూడా పోతారు, మరొకసారి ప్రకటించరు. ఎందుకు? ఏ ప్రయోజనాల కోసం ప్రభుత్వం రకరకాలుగా బిహేవ్ చేస్తుంది? ఈ ప్రశ్నలు మనం ఖచ్చితంగా అడగాల్సిందే కదా. ఇవన్నీ జరగటం ప్రభుత్వ వైఫల్యమైతే, గత ప్రభుత్వ వైఫల్యమైతే ఈ ప్రభుత్వాన్ని కూడా వైఫల్యమే. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. అంతేకాదు, అట్లా పని చేయాల్సిన
ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఏళ్ల తరబడి జైళ్లలో ఉండటానికి వాడుతున్నారు. ఈ కేసుని ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, మనందరం చూసాం. ఇదే ఎన్ఐఏ అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఏళ్ల తరబడి జైళ్లలో ఉండటం కోసం మన ట్యాక్స్ పేయర్స్ మనీని ఖర్చు చేస్తుంది. తీవ్రవాదం మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని, రిసోర్సెస్ని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుల మీద ఖర్చు పెడుతుంది. ఢిల్లీ పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంతమంది కూడా విఫలం అయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఉండాల్సిన చోట లేదు. అధికారంలో దీర్ఘకాలం కొనసాగడం కోసం వాటిని రాజకీయంగా వాడుకుంటున్నారు, కానీ వాటిని ఏ ప్రజలైతే పన్నులు చెల్లించి నిర్మించుకున్నారో వాళ్ళ కోసం వాడట్లేదు. కాబట్టి అనేక మంది అమాయకులు బలవుతున్నారు. మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.